కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆగస్టు 15 రేసులో 4 సినిమాలు పోటీ పడుతున్న మెయిన్ ఫోకస్ అంతా ఆ 2 సినిమాలపైనే. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్ ఊరిస్తున్నాయి. ఏది హిట్ అవుతుందో చెప్పడం కంటే ఏది ఎక్కువ బిజినెస్ జరుపుకుందో చెప్పడం ఈజీ. బిజినెస్ లో ఏది టాప్ ప్లేస్ లో ఉంది చూద్దాం. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ రెండే. దేనికుండే ఎక్స్పెక్టేషన్స్ దానికున్నాయి. రవితేజ, రామ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. అయితే మిరపకాయ వంటి సూపర్ హిట్ తర్వాత హరీష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కావడంతో మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే రామ్ కెరీర్ టాప్ క్రాసర్ గా నిలిచిన ఈ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ రావడంతో హోప్స్ చాలానే ఉన్నాయి. బిజినెస్ విషయంలో డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ను దాటిపోయాడు. అయితే రెండింటినీ పోల్చి చూడలేం. ఎందుకంటే డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. విలన్ గా సంజయ్ దత్ నటించడంతో బాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకుంది. మిస్టర్ బచ్చన్ మాత్రం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో రామ్ వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. ఇక్కడ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇది డబుల్ స్మార్ట్ హిందీ మార్కెట్ కు ఉపయోగపడనుంది. మిస్టర్ బచ్చన్ హిట్ కావాలంటే ఎంత రావాలి? డబ్లీ స్మార్ట్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలి? డబ్లీ స్మార్ట్ హిందీలో కూడా రిలీజ్ కావడంతో మిస్టర్ బచ్చన్ కంటే ఎక్కువే కలెక్ట్ చేయాలి. రవితేజ లాస్ట్ సినిమా ఈగల్ 21 కోట్లకు అమ్ముడైతే క్రేజీ కాంబోతో రావడంతో మిస్టర్ బచ్చన్ 31 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. రవితేజ సినిమా హిట్ అయితే బిజినెస్ 20 కోట్లైనా 30 కోట్లైనా వచ్చేస్తుంది. అదే ఫ్లాప్ అయితే 10 కోట్లు రావడం కూడా కష్టమే. మాస్ రాజా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు 37 కోట్లకు థియేట్రికల్ రైట్స్ జరిగాయి. ఇప్పటికీ ఇదే టాప్. మిస్టర్ బచ్చన్ లోకల్ మూవీ కావడంతో 31 కోట్లకు అమ్ముడైంది. హిట్ మూవీ ఈ స్మార్ట్ శంకర్ ను హిందీలో రిలీజ్ చేయలేకపోయామే అన్న బాధను డబుల్ స్మార్ట్ తీరుస్తోంది. సంజు బాబా విలన్ గా నటించడం బాలీవుడ్ బిజినెస్ కు కలిసొచ్చి 48 కోట్లకు అమ్ముడైంది. లాస్ట్ మూవీ స్కంద బిజినెస్ 46 కోట్లు. స్కంద ఫ్లాప్ అయినా రామ్ పూరిది హిట్ కాంపో కావడంతో 2 కోట్లు ఎక్కువ తీసుకొచ్చింది. లైగర్ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని తీసిన డబుల్ స్మార్ట్ పై పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక హరీష్ కు గద్దలకొండ గణేష్ తర్వాత 4-5 ఏళ్లు గ్యాప్ వచ్చేసింది. దర్శకుడిగా సక్సెస్ చాలా అవసరం. ఫ్లాపుల్లో ఉన్న రామ్, రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నారు రాబోయే సినిమాల మీద.